తెలంగాణ అయితే ముఖం మీద చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళకి. ఎవరన్నా సరే కాంగ్రెస్ ఉన్న నాయకులు కానీ లేదంటే ఓటర్స్ కానీ లేదా కాంగ్రెస్ అభిమానించాలి ఎవరన్నా సరే కాంగ్రెస్ మీద అభిమానం ఉంటే వెళ్ళిపోవచ్చు సరేనా, ఇండియాలో ఉన్న అవసరం అయితే కాంగ్రెస్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కాంగ్రెస్లో ఓటర్స్ కానీ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కానీ పాకిస్తాన్ ఇష్టపడుతున్నారా, పాకిస్తాన్ పొగుడుతున్నారని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది, మీకు తెలిసిందే కదా సరేనా. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు సరేనా. మీకు నిజంగా పాకిస్తాన్ ఇష్టమైతే పాకిస్తాన్లో బతకాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అక్కడికే, ఇండియాలో ఉండవసరం లేదని చెప్పి ముఖం మీద చెప్పాడు అనమాట ఆయన సరేనా. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది ఇటు జనసేన, ఇటు టీడీపీ, ఇటు బీజేపీ, వాళ్ళు ఇలాంటి టైంలో ఎవరైనా సరే మన ఇండియాలో ఉన్నది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మోడీ గారు ఏం చేస్తే దాన్ని జై కొట్టవలసిందే సరేనా. ఎందుకంటే చాలా ఓచుకున్నా పాకిస్తాన్ వాళ్ళని, ఇంకా ఓచుకునేది లేదు. నాకు తెలిసి ఈ వారంలోనే యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఓపెన్గా చెప్పారు మోదీ గారు ఏంటంటే ఫుల్ ఛాన్స్ మీకు ఇచ్చాం, మీ ఇష్టం ఏం చేయాలనుకుంటే చేయండి అని చెప్పి దాని డేట్ ఒక రోజు కుదుర్చుకున్న డేట్ కుదుర్చుకుని మొదలెడతారన్నమాట. యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే నిజంగానే వర్షం కురుతాయి అనమాట, బాంబులు వర్షం కురిపిస్తారు నాకు తెలిసి, మామూలు కాదు. ఇంకా బుల్లెట్లు ఇవంటే ఇంకా వర్షం కురిసినట్టు, ఇంకా అంత భయంకరంగా ఉంటుంది యుద్ధం. నా దిశలో అయితే యుద్ధం జరగకూడదు, 100% యుద్ధం జరగకూడదు. ఎందుకంటే మన ఇండియా అభివృద్ధిలో ఉన్నది. ఇప్పుడు ఇలాంటి టైం యుద్ధం చేసుకుని యుద్ధం జరిపించుకుని మళ్ళీ మనకు కొంత వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో యుద్ధం అయితే జరగకూడదు. కానీ ఇప్పుడు చూస్తుంటే 100% యుద్ధం జరిగేలాగా ఉంది. ఆ దేవుడి ద్వారా యుద్ధం అనేది జరగకూడదు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అసలు ఇండియా ఇప్పుడు బాగుంది అన్ని విధాలుగా. ఇలాంటి టైంలో యుద్ధం అనేది అనవసరం. అది కూడా ఈ పాకిస్తాన్తో వేస్ట్ అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ నాశనం అయిపోయింది. అది అక్కడ ఏమీ లేదు నాకు తెలిసి సరేనా, అక్కడ ఏమీ లేదు. దాని బదులు ఒకవేళ చైనా లాంటి పెద్ద దేశంతో యుద్ధం చేసినా కొంచెం పర్వాలేదు, ఆర్థికంగా 2 దేశాలు దెబ్బతింటా. కానీ పాకిస్తాన్ యుద్ధం అనేది అనవసరం నాకు తెలిసి. ఏదేమైనా సరితే యుద్ధం జరుగుతుంది సరేనా. ఇంకా అదంతా వాళ్ళ ఇష్టం ఇంకా సరేనా. పవన్ కళ్యాణ్ గారితో ఓపెన్గా చెప్పారు, ఉండండి దెబ్బైతే దొబ్బని పాకిస్తానే, అంతేగాని ఇండియాలో ఉండి పాకిస్తాన్ గొప్పదే, పాకిస్తాన్ మంచిదే, పాకిస్తాన్ ప్రజలు మంచి వాళ్ళని సోది కవర్లు చెప్పొద్దని చెప్పి ముఖం మీద చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇది మట్టికి నిజం, ఇది మట్టికైతే నిజం. ఎవరికైనా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోవడం అక్కడికి సరే. ఇక్కడ మీద అన్ని డబుల్ రేట్లు కూడా కాదు, మొత్తం 3 రేట్లు అనమాట మొత్తం అన్నీ. ఇంకా టమాటా కిలో 150 రూపాయలు అంట. చూసుకుని మరి ఇంకా ఎలా ఉంటుంది అక్కడికి వెళ్తాను సరే. ఒకసారి ఆలోచించుకుని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది నాయకులు ఆలోచించుకోండి. ఒక వీడియో తిరిగితే వైరల్ అవుతుంది కదా, నాకు పాకిస్తాన్ ఇష్టమని ఒక్కడి కోసమే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. నీకు నిజంగా అంత ఇష్టమైతే వెళ్ళిపో అని చెప్పి చూద్దాం.